భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం నవావతారాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ 9వ అవతారం వానరాకార ఆంజనేయ స్వామి అవతారం. ఇది సూటిగా వానర స్వరూపంగా ఉండే అవతారం. ఈ స్వామిని ఉపాసించడానికి ఉపయోగించే ధ్యాన శ్లోకం ఇలా ఉంది. నమోస్తుతే వాయుస్తాంజనేయ, నమోస్తుతే శ్రీ హనుమన్ మహాప్రభో, నమోస్తుతే వానర వీర నిత్యం, నమోస్తుతే రాఘవ ముఖ్య భక్త. తాత్పర్యం: ఓ వాయుపుత్ర ఆంజనేయ నీకు నమస్కారము, ఓ హనుమాన్ మహాప్రభు నీకు నమస్కారం, ఓ వానరవీర నీకు నిత్యము నమస్కారము, ఓ శ్రీరాముడి ముఖ్య భక్తుడా నీకు నమస్కారము. ఆంజనేయ మంత్రాలలో ఏ మంత్రాలతో అయినా సాధకుడు ఈ అవతారాన్ని సాక్షాత్కరింపజేసుకోవచ్చును. ఇందుకు మంచి ఉదాహరణ గాలుడనే బోయవాడు చేసిన ఉపాసనే. ఈ గాలుడి చరిత్రను మనం పూర్వం సువర్చల ఆంజనేయ స్వామి అవతార ఘట్టంలో ధ్వజదత్త చరిత్ర సందర్భాల్లో కొంత ప్రస్తావించుకున్నాం. కానీ అప్పుడు ఆ కథను ధ్వజదత్తుడి దృక్కోణంలోంచి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గాలుడి సాధన విధానం ఏమిటో గమనిద్దాం. గాల చరిత్ర. గాలుడని బోయవాడికి అంతుపట్టని వ్యాధి ఏదో పట్టుకుంది. అడవి వైద్యాలేవి పనిచేయక నైమిషారణ్యంలో ఉండే మహాత్ములు ఎవరైనా ఈ వ్యాధిని తగ్గిస్తారేమోనని ఆశతో అతను అక్కడికి వచ్చాడు. దైవవశం వల్ల అతను ముందుగా నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటున్న ధ్వజదత్తుడనే పండితుడిని కలిశాడు. ఆయన తనకు ఏమీ శక్తులు రాలేదని, పుష్కరుడనే మహర్షి తనకు పనికిరాని మంత్రం ఇచ్చి మోసం చేశాడని కనుక ఆయన్ని మాత్రం ఆశ్రయించవద్దని గాలుడిని హెచ్చరించాడు. కానీ పూర్వపుణ్య బలం వల్ల గాలుడు పుష్కరుణ్ణి ఆశ్రయించి తన రోగబాధలన్నీ చెప్పుకొని తనను అనుగ్రహించమని ప్రార్థించాడు. ఇంతవరకు పూర్వం చెప్పుకున్న కదే. ఇక కొత్త విశేషాలు విందాం. పుష్కరుడికి గాలుడు ముందుగా ధ్వజదత్తుడిని చూశారని, ఆ ధ్వజదత్తుడు ఇతని మనస్సు ఎంతో కొంత విరిచాడని తెలుసు. కానీ ఈ గాలుడు మొక్కపోని గురుభక్తితో తనను ఆశ్రయిస్తున్నాడని కూడా తెలుసు. అందువల్ల ఆయన గాలుడికి మంత్రోపదేశం చేస్తానని వాగ్దానం చేసి కూడా కుదరలేదంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఇలా వాయిదాలు వేసిన కొద్దీ గాలుడు భక్తి చెదిరిపోయి అతను వెళ్ళిపోతాడేమో అని పుష్కరుడు ఎదురు చూస్తున్నాడు. కానీ గాలుడు అచంచలమైన గురిభక్తితో గురుసేవలు చేసుకుంటూ అలాగే కాలక్షేపం చేసుకుంటున్నాడు. మంత్రం ఎప్పుడు ఇస్తారని మళ్ళీ వెంటబడటం లేదు. ఇది ఇలా ఉండగా వీడు బోయవాడు కదా, వీడికి మంత్రోపదేశం చేయవచ్చునా అని పుష్కరుడికి మనసులో ఒక సందేహం ఉండి దాన్ని తీర్చుకునేందుకోసం ఆయన ప్రత్యేకంగా హనుమంతుడిని ఉపాసించాడు. ఒక రోజున హనుమంతుడు ప్రత్యక్షమై, పుష్కర, నువ్వు సందేహించవలసిన పని లేదు. నాకు కావాల్సినవి రెండే: గురుభక్తి, నా మీద భక్తి. ఈ రెండు ఉంటే పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే నా మంత్రం ఉపదేశించవచ్చని పుష్కరుడికి చెప్పి అంతర్ధానమయ్యాడు. పుష్కరుడు మరికొద్ది కాలం గాలుడిని పరీక్షించి అతని గురుభక్తికి సంతృప్తి పడి ఒక రోజున ద్వాదశాక్షర హనుమన్ మంత్రం ఉపదేశిస్తాను రమ్మన్నాడు. గాలుడు వచ్చాక, నాయన, నీకు ఇవాళ మంత్రోపదేశం చేయాలనుకుంటున్నాను కనుక నదికి పోయి పవిత్రంగా స్నానం చేసిరా అన్నాడు. వెంటనే గాలుడు నేల మీద సాష్టాంగం చేసి, గురుదేవా, మీ పాదతీర్థానికి మించిన మహానదులు ఎక్కడున్నాయి? నాకు గురువే దేవుడు, ఆయన పాదతీర్థమే సమస్త నదీ జలం కనుక మీ పాదాలు కడిగిన నీళ్లు నా నెత్తిన చల్లండి చాలు, నాకు వేరే నది స్నానాలు అక్కర్లేదు అన్నాడు. గాలుడి గురుభక్తికి పుష్కరుడు ఆశ్చర్యపోయి హనుమంతుడిని స్మరిస్తూ తన పాదతీర్థం తెచ్చి గాలుడి నెత్తిన చల్లాడు. అంతే, గాలుడి శరీరంలో ఉన్న వ్యాధులన్నీ ఆ తీర్థ స్పర్శతో అప్పుడే ఎగిరిపోయాయి. వాడి శరీరంలో కాంతి పెరిగింది. ఆ తర్వాత పుష్కరుడు మంత్రోపదేశం చేశాడు. ఆ ఉపదేశ సమయంలో స్వామిని ఎలా ధ్యానం చెయ్యాలో గురువు కొంత ఉపదేశించాడు. కానీ ఆ కిరీటాలు, ఆ భుజకీర్తులు, ఆ పరివార దేవతల పేర్లు, ఆ వర్ణనలు ఇవేవి అతని తలకు ఎక్కలేదు. అయ్యా, ఆంజనేయ స్వామి అంటే ఆ తోకరాయుడే కదండి అన్నాడు. పుష్కరుడు చిరునవ్వు నవ్వి, అంతేరా, ఆయన్ను అలాగే తలుచుకో, ఈ మంత్రం తప్పులు లేకుండా చెప్పు అన్నాడు. వెంటనే గాలుడు ఇలా ధ్యానం ప్రారంభించాడు. గొప్ప గొప్ప వాళ్లగాచు కోతిరాయడా, కొద్దివాణ్ణి నన్ను కూడా ఆదుకోవయ్యా, మునిగి పోవచ్చున్న ముసలివాణ్ణయ్యా, నిన్ను పట్టి గుంజు శక్తి లేనివాణ్ణయ్యా, పెద్ద పెద్ద పుస్తకాలే చదవనోడ్నయ్యా, చెప్పినాను తెలియనట్టి మట్టివాణ్ణయ్యా,
ఏవో ఏవో భూషణాలు నీకు కలవట, ఎన్నో ఎన్నో మంతరాలు నిన్ను చెప్పునట, అంత గోల తెలియదయ్య తోకరాయడా, గురువులోరి సామి వంట అంతే తెలుసయ్యా. కడలి దూకి లంక ఎళ్ళ కాల్చినావట, సీతారామునొకట చేర్చి మురిసినావట, రామరామ ఎనుచూనెప్పుడు గెంతుతావట, పిలవగానే వాళ్ళు సచిదానందమీవట. గాలుడికి తెలిసిందంతే, వాడు ధ్యానించింది అంతే. వాడు అడవుల్లో చూసే కోతి స్వరూపాన్ని ఆంజనేయుడిగా ధ్యానం చేశాడు. గురువు చెప్పిన మంత్రాన్ని కష్టపడి ఎలాగోలా 108 సార్లు జపం చేశాడు. 108వసారి మంత్రం పూర్తయ్యేసరికి వాడు ఏ రూపాన్ని ధ్యానం చేశాడో అదే రూపంతో స్వామి వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అదే ఆంజనేయ అవతారాలలో 9వదైన వానర అవతారం. గాలుడికే కాదు, అనేక సమయాలలో అనేక మంది సద్భక్తులు ఈ మూర్తిని వివిధ మంత్రాల ద్వారా ఉపాసన చేసి సాక్షాత్కరింప చేసుకున్నారు. ఏ ఏ మంత్రాలకు ఏ ఏ ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలన్నింటినీ అందించగల సామర్థ్యం ఈ వానర అవతార మూర్తికి ఉందనటంలో సందేహం లేదు. నవక్షేత్రాలు. ఈ నవావతారాలు ప్రప్రథమంగా వ్యక్తమైన స్థానాలని ఆంజనేయ నవక్షేత్రాలని, హనుమత్ పీఠాలని పిలుస్తూ ఉంటారు. పురాణాలలో కనిపించే ఈ స్థానాలు ప్రస్తుత కాలంలో ఎక్కడ లభిస్తాయో స్పష్టంగా తెలియటం లేదు. ఈ క్షేత్రంలో ఆయా అవతారాలు మొదటిసారిగా వ్యక్తమైన పుణ్యదినాలను నవపర్వాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ పర్వదినాలలో హనుమదుపాసన మరింత విశేష ఫలప్రదం. ఇప్పుడు నవక్షేత్ర, నవావతార, నవపర్వాల గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. 1. పీఠం. చంద్రకోణ పీఠం. అవతారాలు: ప్రసన్నాంజనేయ అవతారం. పర్వం: హస్తా నక్షత్ర భానువాసరం. 2వ పీఠం సుందరీ నగర పీఠం. అవతారాలు: వీరాంజనేయ అవతారం. పర్వం: చైత్ర పుష్యమి. 3వ అవతారం పీఠం గంధమాదన పీఠం. అవతారాలు: విశంతిభుజ ఆంజనేయ అవతారం. 4వ పీఠం మాహిష్మతీపుర పీఠం. అవతారాలు: పంచముఖ ఆంజనేయ అవతారం. పర్వం: మాఘమాస ఆర్ద్ర నక్షత్రం. అవతారం: అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం. 6వ పీఠం కుండిన నగర పీఠం. అవతారాలు: సువర్చల ఆంజనేయ అవతారం. పర్వం: వైశాఖ ఆశ్లేష నక్షత్రం. 7వ పీఠం బాహ్రస్పత్యపుర పీఠం. అవతారం: చతుర్భుజ ఆంజనేయ అవతారం. 8వ పీఠం మహిష్మతీపుర పీఠం. అవతారం: ద్వాత్రిశంత్ భుజ ఆంజనేయ అవతారం. వానరాకార ఆంజనేయ అవతారం. 9వ పీఠం నైమిషారణ్య పీఠం. అవతారం: వానరాకారాంజనేయ అవతారం. శ్లోకం: కుండినాం నామ నగరం శ్రీభద్రం కుశతర్పణం, పంపాతీరం చంద్రకోణం కాంబోజం గంధమాదనం. కుండినమను పేరుగల నగరం శ్రీభద్రము, కుశతర్పణము, పంపాతీరము, చంద్రకోణము, కాంబోజము, గంధమాదనము. బ్రహ్మవర్తపురం చైవ బార్హాస్పత్యపురం తదా మాహిష్మతీపురం చైవ నైమిషారణ్యమేవచ. బ్రహ్మవర్తపురం మరియు బార్హాస్పత్యపురం, మాహిష్మషీపురం, నైమిషారణ్యం. సుందరీ నగరం చైవ రమ్యం శ్రీ హనుమత్పురం. ఏతాని హనుమద్భక్త పుణ్యస్థానాని నిత్యసః యక్షరేత్ర తరుత్తాయ భుక్తిం ముక్తించ విందతి. సుందరీ నగరం, రమ్యమైన శ్రీ హనుమత్పురం అనేవి హనుమద్భక్తులకు పుణ్యస్థానాలు. వీటిని ప్రతిదినం ఉదయాన్నే లేచి వెంటనే ఎవడు స్మరిస్తాడో వాడికి ఇహాన భక్తి, పరాన ముక్తి సిద్ధిస్తాయి. మరికొన్ని ఆంజనేయ క్షేత్రాలు ఇలా ఉన్నాయి. కుండిన నగరం ధ్వజదత్త చరిత్రలోనిది. సువర్చల ఆంజనేయ అవతార చరిత్ర. శ్రీభద్రపురం సుముఖ చరిత్రలోనిది. కుశతర్పణం హరిశర్మ చరిత్రలోనిది. పంపాతీరం ఆంజనేయ నివాస స్థలాలలో ఒకటి. ఇది హేమకూట పర్వత ప్రాంతంలో ఉన్నది. చంద్రకోణ నగరం ప్రసన్నాంజనేయ చరిత్రలోనిది. కాంబోజం యవనాశ్వని చరిత్రలోనిది. గంధమాదనం హనుమంతుని ప్రధాన నివాస స్థానం. బ్రహ్మవర్తం కశ్యప చరిత్రలోనిది. బాహ్రస్పత్యపురం కపిల చరిత్రలోనిది. ఇది చతుర్భుజ ఆంజనేయ అవతార కథ. మాహిష్మతీపురం సోమదత్తుడి చరిత్రలోనిది. నైమిషారణ్యం సువర్చల ఆంజనేయ అవతార కథ. సుందరీ నగరం మైంద చరిత్ర, వీరాంజనేయ అవతార కథ. హనుమత్పురం హనుమద్భక్త బ్రాహ్మణుల చరిత్రలోనిది. మరికొన్ని పర్వాలు, క్షేత్రాలు. 1. అరటి తోటలలో ఆంజనేయ జప పూజాదులు విశేష ఫలప్రదాలు. 2. శనివారం ఆంజనేయ స్వామికి ముఖ్యం. 3. మార్గశిర శుద్ధ త్రయోదశి
హనుమద్వ్రత దినం. 4 వైశాఖ కృష్ణ దశమి ఆంజనేయ జన్మదినం. 5 వైశాఖ అమావాస్య ఆంజనేయుడి సూర్యభక్షణ దినం. మాఘ ఫాల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠాలలో మొదటి శనివారం. 7 ఈ నెలల్లో మృగశిర నక్షత్రం. శ్రావణ శుద్ధ పౌర్ణిమ, కార్తీక శుద్ధ ద్వాదశి, మాఘమాసంలో ఆర్ధ నక్షత్రం, ఫాల్గుణ మాసంలో పునర్వసు నక్షత్రం, చైత్రమాసంలో పుష్యమి హస్త నక్షత్రాలు, జ్యేష్ఠ మాసంలో మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి హస్త నక్షత్రాలు, జ్యేష్ఠ శుక్లదశమి హనుమద్వివాహ పర్వం. ఈ పర్వాలన్నీ ముఖ్యమైనవి. పీటే పీటే నవరూపం వందే నవనవ హనుమంతం చంద్రసుకోణే నివసంతం ప్రసన్నమారుతిమతిశాంతం వరసుందరి స్థల సౌందర్యం శ్రీవీరాంజనసుతవర్యం గంధమాదనే కృతవసతిం విశంతి భుజయుతమారుతిం శ్రీమాహిష్మతిపురకాంతం పంచముఖశ్రీ హనుమంతం శక్తిసుపీఠే సంచారం అష్టదశాభుజ కపివీరం కుండిన నగరీ గురుదీపం సువర్చలేశం సుదురాపం బార్హస్పత్య క్షేత్రపతిం చతుర్భుజాన్విత మారుతిం పునరపి మాహిష్మతి నగరే ద్వాత్రింశద్భుజ మనుభజరే నైమిషగహనే మహాపవిత్రే శ్రీమద్వానర శుభావతారం అనంతవిధ శుభమహావతారం అనంతభిరుదం సచిదానందం. నైమిషగహనే మహాపవిత్రే శ్రీమద్వానర శుభావతారం అనంతవిధ శుభమహావతారం అనంతభిరుదం సచిదానందం. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.